వైకుంఠ ఏకాదశి రాబోయే 30వ తారీఖు నుండి 31 జనవరి 1, 26 3 రోజులు మరియు మిగతా రోజులు 8వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగిన రీతిలో అటు తిరుమల ఇటు తిరుపతి రెండు ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా తిరుమలలో ఎక్కడైతే ఈ కొత్త సిస్టమ్ని మనం ఏర్పాటు చేసి ఈ డిప్ ద్వారా 25 లక్షల మంది ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి 1,80,000 మంది రోజుకు 60,000 మందిని 31 తారీఖున వారికి కేటాయించారు. కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే ఆ టికెట్లు పొందారో వారికి కేటాయించిన రోజులు, కేటాయించిన గంటల్లో, కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ డిప్ ద్వారా వచ్చారో వారు వాటిని సద్వినియోగం చేసుకొని పోలీస్ వారు మరియు టీటీడీ విజిలెన్స్ వారికి సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా తిరుపతిలో ముఖ్యంగా బస్టాండు, రైల్వే స్టేషను, తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్లు, తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు, ఎంతమంది శ్రీవారి మెట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ రెండు విధాల సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వీరికి తగిన గైడెన్స్ ఇవ్వడం, తగిన రీతిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి మనము జరుపుకోబోతున్నాం. దీని సందర్భంగా 10 రోజులు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని మీకు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ మంత్రివర్యులు, గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు కూడా వాళ్ళ అధ్యక్షతన తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నిటినీ కూడా టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగాన్ని వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. అంతకు ముందుగానే టీటీడీ జిల్లా యంత్రాంగం కూడా అనేక మార్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సమీక్షించి భక్తులందరికీ కూడా మంచి ద్వార దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుని ఉన్నాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మరి ఆ భక్తులకి అందరికీ కూడా టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. గతంలో జరిగినటువంటి తప్పుల్ని మరోసారి రిపీట్ కాకుండా, ఎందుకంటే గత ఏడాది తోపులాట్లు తొక్కుసలాట్లు చోటు చేసుకోవడం జరిగింది. అలాంటిది రిపీటెడ్ కాకుండా ఈసారి చాలా భద్రత పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. 30వ తారీఖు, 31వ తారీఖు ఏకాదశి, ద్వాదశి, 1వ తారీఖున జనవరి 1 ఈ 3 రోజులు కూడా చాలా ప్రియారిటీ ఉన్నటువంటి రోజులు. కాబట్టి విపరీతంగా భక్తులు వస్తారు. కాబట్టి ఇప్పటికే ముందుగానే టికెట్లు వాళ్ళకందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఈ డిప్ ద్వారా వాళ్ళకందరికీ కూడా కేటాయింపులు చేయడం జరిగింది. బట్ ఇందులో చాలా క్లారిటీ చెప్తున్నారు. ఇవాళ కలెక్టర్ కానీ అదేవిధంగా ఎస్పీ కానీ మాట్లాడుతూ చాలామంది అత్యుత్సాహం ప్రదర్శించి టికెట్లు దొరకలేదన్న కారణంతో కలర్ జిరాక్స్ చేసుకోవడము, లేదా దొంగ అంటే ఈ టికెట్లు తీసుకోవడము, ఇలాంటి రకరకాల ఎవరో అమ్ముతున్నారని చెప్పి తీసేసుకోవడము, డిప్ ద్వారా దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తారు. అలా ఎవరైనా చేసుకొని వస్తే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆయన కూడా చెప్తున్నారు.
దయచేసి ఎవరు కూడా అలాంటి పనులు చేయబాకండి. మీకు డిప్పులో వచ్చుంటే మీరు మాత్రం నేరుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి. ఆ 3 రోజుల తర్వాత ఖచ్చితంగా అందరికీ ఫ్రీగా నేరుగా మీరు వచ్చి తిరుమలకి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఆ 3 రోజులు ఎందుకు అంత రిస్ట్రిక్షన్ పెట్టారు అంటే అంటే ఎక్కువగా మంది లక్షలాది మంది భక్తులు వచ్చేస్తారు. ఇక్కడ తోపులాట్లు, తొక్కిసలాట జరిగితే ఆ నష్టం ఆ కుటుంబానికి ఉంటుంది. ఆ చెడ్డ పేరు ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ట్రస్ట్‌కు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ రకంగానే అందువల్లనే అందరూ సహకరించండి అంటూ కూడా, ఎందుకంటే 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి ఎవరు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ 3 రోజులు మాత్రం మీకు ఆల్రెడీ డిప్‌లో చాలా మందికి 22, 23 లక్షల మంది వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే అందులో చాలా మందికి టికెట్స్ దొరికాయి. దాదాపుగా 2.5 లక్షల మంది వరకు కూడా 3 లక్షల లోపల వరకు కూడా దొరికాయి. బట్ వాళ్ళు మాత్రమే రావాలి. బట్ మిగిలిన వాళ్ళకి సంబంధించి 3వ రోజు నుంచి అంటే జనవరి 2వ తారీఖు నుంచి కూడా మీరు దర్శనాలకు సంబంధించి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. 8వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. బట్ ఎవరు కూడా మీరు ఇబ్బందులు పడొద్దండి. మీరు ఇంకొకరిని ఇబ్బంది పెట్టొద్దండి. అలా అని చెప్పి ఎవరికో ఉన్నటువంటి టికెట్లు ఎక్కడా అమ్మట్లేదు. కేవలం ఆన్‌లైన్‌కి సంబంధించిన ఈ డిప్‌లోనే కేటాయింపులు జరిగాయి. కాబట్టి ఎవరో అమ్ముతున్నారని, ఎవరో మనం కొనుక్కుంటున్నామని, ఇలాంటి ఎవరో సిఫారసులకి ఇస్తున్నారని, ఇలాంటి ఎవరో రకరకాలుగా మనకు ఇట్లా చేస్తున్నారనే ఆలోచనతో మీరు అట్లా చేసి ఇక్కడొచ్చి టీటీడీ వద్దొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడొద్దండి. కుటుంబ సభ్యులను తీసుకొనొచ్చి చట్ట ప్రకారం కూడా కేసులు పెట్టుకొని ఎదుర్కోబాకండి.